హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము రీసెంట్గా విజిట్ చేసిన పాపికొండలో ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మేము స్టే టెంపుల్ దగ్గరలో తీసుకున్నాం కాబట్టి అక్కడ నుంచే బోటింగ్కి కూడా బుక్ చేసుకున్నాం. మాకు పర్ హెడ్ 1300 అయితే తీసుకున్నారు. టెంపుల్ దగ్గర నుంచి పోచవరం బోటింగ్ పాయింట్కి రీచ్ అవ్వడానికి మనకు టైం 1.5 to 2 hours పడుతుంది. 70 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆ 1300లోనే వాళ్ళు పికప్ అండ్ డ్రాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా సన్లైట్ రాలేదు. చుట్టూ ఇంకా ఫాగ్తోనే కవర్ అయిపోయింది రోడ్ అంతా. ఈ వ్యూ పాయింట్ కూడా మాకు చాలా నచ్చింది. మధ్యలో ఇలా ఒక బ్రిడ్జ్ వచ్చింది. మేము దీన్ని కూడా వదలలేదు. చూడ్డానికి చాలా బాగుందని చెప్పేసి ఫొటోస్ మాత్రం క్రేజీ వచ్చాయి. ఇక్కడ కూడా చాలా ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకొని వెళ్ళాం మేము ఇక్కడ నుంచి. అండ్ ఫైనల్గా ఇదే పోచవరం బోటింగ్ పాయింట్. ఇక్కడికి రీచ్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు వాళ్ళే. మేము వెళ్ళిన రోజు ఇడ్లీ ఇంకా ఉప్మా పెట్టారు. టేస్ట్ అయితే బాగుందనే చెప్పొచ్చు. ఫైనల్గా బోట్ అయితే ఎక్కేసాము. బోటింగ్ టీం వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పేసి లైఫ్ జాకెట్స్ ఇచ్చేసి బోట్ అయితే స్టార్ట్ చేసేసారు. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం బోట్ జర్నీ చేయడం. స్టార్టింగ్లో లైట్గా భయం అయింది. బట్ ఆ వ్యూ మొత్తం చూస్తే ఆ భయం కూడా పోతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే అందరూ స్టేజ్ పైన ఉన్నారు కదా, వాళ్ళంతా మాలాగా నార్మల్గా వచ్చిన వాళ్ళే. ఈ బోటింగ్ టీం వాళ్ళు ర్యాండమ్గా అందరినీ స్టేజ్ పైకి పిలిచి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళతో డ్యాన్స్ చేపించారు. వీళ్ళే స్కిట్స్ కూడా ఇంక్లూడ్ చేసి చేపించేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా నేను దొరికిపోయా వాళ్ళకి. నేను ఎంత లాస్ట్లో కూర్చున్నా నన్నైతే స్టేజ్ పైకి పిలిపించారు. బట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఆన్ ఉందని చెప్పొచ్చు. కొంత దూరం ట్రావెల్ చేశాక ఇలా మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇదే పేరంటాలపల్లి శివాలయం టెంపుల్. ఇక్కడ బోట్ ఆల్మోస్ట్ ఒక 20 minutes అయితే ఆపుతారు. టెంపుల్ బయట ఇలా ఒక చిన్న వాటర్ సోర్స్ ఉండే. వాటర్ మాత్రం చాలా కూల్గా ఉన్నాయి ఇందులో. అదేంటో నాకు అర్థం కాలేదు. ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉన్నాయి. ఇక్కడ ట్రైబల్ పీపుల్ చాలా బ్యాంబూ ఆర్టికల్స్ని అయితే సెల్ చేస్తున్నారు. అండ్ ఈ ప్యాకేజ్లో వాళ్ళు మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. టేస్ట్లో నో కాంప్రమైజ్. లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము అలా గోదావరి నదిలో. చుట్టూ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కొండలు అయితే కనిపించాయి మాకు. అండ్ వీళ్ళు మళ్ళీ పోస్ట్ లంచ్ కూడా మా ముందుకు వచ్చేసారు వాళ్ళ మంచి మంచి పర్ఫార్మెన్స్తో. అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ స్టన్నింగ్ అసలు. త్రూఅవుట్ ద డే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అసలు మనకు బోరే రాదు అందులో. అప్పటికే ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. సో కరెక్ట్గా సన్లైట్ వాటర్ పైన పడ్డప్పుడు ఆ వాటర్ కనిపించే వ్యూ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. బోట్లో వెళ్ళి కింద కూర్చున్నాను నేను ఒక్కదాన్నే చాలాసేపు ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి. ఎంతసేపు చూసినా కూడా నాకు అసలు సరిపోలేదు అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు మొబైల్లో నెట్వర్క్ రాదు. త్రూఅవుట్ ద జర్నీ మనకు 0 సిగ్నల్ అసలు. అండ్ షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే చాలా చిన్న చిన్న ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి. వీళ్ళందరికీ నెట్వర్క్ లేకుండా ఎలా ఉంటారో నాకు అర్థం కాలేదు. అండ్ వీళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా ఈ బోట్ జర్నీ నుండే వెళ్తారంట. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో నేను బోట్ మొత్తం తిరుగుతూ అన్ని యాంగిల్స్ నుండి అయితే క్యాప్చర్ చేసుకున్నా. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది పాపికొండలు వ్యూ పాయింట్. ఇక్కడ గోదావరి నది చాలా నేరోగా, కొండలు చాలా ఎత్తుగా కనిపిస్తాయి. ఇక్కడ వరకు వచ్చి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం మేము. ఈ బోట్ జర్నీ మొత్తం గోదావరిలో ఆల్మోస్ట్ ఒక 60 kilometers వరకు అయితే ఉంటుంది. అండ్ బోట్లో మంచిగా సాంగ్స్ పెట్టారు. అందరూ మంచిగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ బోట్ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ మేము వచ్చి ఇక్కడ కింద కూర్చున్నాం. ఇక్కడ నుంచి వాటర్ చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి మాకు. ఆ వ్యూ మొత్తం చాలా క్రేజీ అనిపించింది నాకు. నేచర్ వ్యూని ఎంజాయ్ చేయాలంటే పర్ఫెక్ట్ డెస్టినేషన్ స్పాట్ ఇది అని చెప్తాను నేను. మనకు డైలీ ఉన్న హెక్టిక్ ప్రెషర్ని తట్టుకోవాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ జర్నీ మొత్తం. 5 hours ఆల్మోస్ట్ ఇంత పీస్ఫుల్ జర్నీ ఎంజాయ్ చేసిన తర్వాత మమ్మల్ని మళ్ళీ పోచవరం బోటింగ్ పాయింట్లో డ్రాప్ చేసి స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అక్కడ నుంచి మనల్ని పిక్ చేసుకున్న పాయింట్కి మళ్ళీ వాళ్ళే డ్రాప్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలా చాలా వీడియోస్ చూడొచ్చు.